నమస్కారం గురు. నమస్కారం తల్లి. ఇప్పుడు గృహప్రవేశాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఇష్టంగా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ జీవితంలో. అట్లాంటప్పుడు కట్టుకుంటున్నారు, కానీ ఏంటో పొరపాట్ల వల్లనో ఏంటో తెలియదు, భార్యాభర్తల మధ్య సమస్యలు గాని, ఆరోగ్యం పరంగా గాని, డబ్బు పరంగా గాని ఇబ్బంది అవుతుంది. అంటే దీనికి వాస్తు అనేది ఎంతవరకు కారణం అంటారు? వాస్తు వల్లనే అంటారా, లేకపోతే ఇతర వేరే? దీని విషయంలో మాత్రం ఇల్లు ముఖ్యం తల్లి. ఇల్లు అన్నది అంటే ఉదాహరణకు ఒక వాహనం మంచి కండిషన్ లో ఉంది, మనం గమ్యస్థానం చేరుకుంటాం. అది ఖరాబు ఉన్నప్పుడు మనము ఈ చూడ కదలలేం. దాంట్లో 100 మంది కూర్చొని ఉన్నా తీసుకుపోతుంది. డ్రైవరు మంచిగా ఉండేది అనుకోవద్దు, కానీ బండి మంచిగా ఉండాలి. అందుకోసమే వేమారెడ్డి గారు ఏం చెప్పారు మనకు, నీటిలోన ముసలి నిగిడి ఏనుగ పట్టు బయట కుక్క చేత భంగపడును, స్థాన బలిమి గాని తన బలిమి కాదయ్యా విశ్వధాభిరామ విరవేమ. అంటే స్థానం అన్నది మనకు ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక స్థలాన్ని ఎన్నుకునేటప్పటి నుంచి ఉంటుంది తల్లి. ఇప్పుడు ఇది మనం ఇప్పుడు తూర్పు ఉన్నటువంటి స్థలం గురించి మనం వివరిస్తాను. తూర్పు గురించి అంటే మెయిన్ డోర్ మనకి అవును తల్లి, తూర్పు ఉండడం వల్ల తూర్పు మనము ఇక్కడ పెట్టాం తల్లి. ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు తూర్పు ఉంది, ఇల్లంతా బాగుంది, ఎన్ని రకాలు ఉంది, కానీ దీంట్లో కొద్దిగా ఖరాబ్ అవుతుర్రు అని అనేటువంటి ప్రస్తావన వస్తుంది. నార్మల్ గా గురుజీ తూర్పు గానీ ఉత్తర ముఖంలో గానీ మనకి ఇల్లు వాస్తు అంటే మెయిన్ దర్వాజా అనేది ఉంటే చాలా వరకు బాగా అంటారు. అవును తల్లి. దక్షిణము ఇంకా మనకి పడమరలా చాలా తక్కువ అంటారు, అసలు ఉండద్దు. ఒక్కొక్కరికి ఒక్కొక్క, కొందరికి తూర్పు మంచిగా ఉండొచ్చు, అదే వ్యక్తికి ఇంకొకరికి దక్షిణం గానీ చెడుగా జరగవచ్చు. అవును తల్లి. అంటే ఎంతవరకు? వెరీ గుడ్, అదే ఇప్పుడు మీకు వివరిస్తున్నాను. అయితే వీళ్ళ ఇంటి వరకే సాగింది దక్షిణం. అయితే ఇది ఉన్నప్పుడు ఇది గృహస్థునికి ఎంతో మేలే చేస్తారు తల్లి. తూర్పు సైడ్ ఉండడం వల్ల. తూర్పు వెళ్ళి ఉత్తరం పోతురు అంటే ధనం దిక్కుపోతున్నాడు. లక్ష్మీదేవి నుంచి, కుబేరుడి నుంచి, వీళ్ళందరి దగ్గరికి ఈ కనెక్షన్ తీసుకుపోతుంది. కాబట్టి సాయంకాలం వరకు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏదో చేసి ఇంటికి ధనంతో వస్తారు. ఇంట ఇళ్ళలు కూడా, పిల్లలు కూడా ఎంతో సుఖ సంతోషాలతో విజలిస్తారు. అదే ఒకవేళ ఇట్లా కాకుండా ఇట్లే ఉంది తల్లి, అంటే ఇక్కడ మనకి ఉత్తరం సైడ్ అనేది బంద్ ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. బాల్కనీ లాగా ఏమైనా మనకి కట్టడం వల్ల రోడ్ ఇక్కడనే ఉంది, ఇక్కడ ఉంది, దక్షిణం ఉంది. దక్షిణం ఉన్నప్పుడు ఏముంది, దక్షిణము యమస్థానానికి పోతారమ్మా. యమస్థానానికి పోతున్నారంటే యాక్సిడెంట్లు, అప్పులు, రోగాలు, బాధలు ఎన్నో ఉంటాయి. అంటే ఎదుగు ధరనే లేదు. అంటే తూర్పు వెళ్ళేది చూడడానికి తూర్పు దర్వాజా ఉంది, నిర్మాణం కరెక్ట్ ఉంది, కానీ నడక మంచిది లేదమ్మా. వెరీ గుడ్, నడక ముఖ్యం తల్లి. నడక మంచిది కాకపోతే ఏది చేసినా వేస్ట్, అంటే వేస్ట్ అయిపోతుంది అంతా. ఇక దీంట్లో నిర్మాణ క్రమం చూసుకున్నప్పుడు ఇట్లా చేస్తున్నాం. ఇది కిచెన్ చేస్తారు, ఇది సిట్అవుట్ చేస్తారు. సిట్అవుట్ చేసినప్పుడు దీంట్లో అనుకూలంగానే అనుకున్నప్పుడు మాత్రం దీనికి ఇక్కడ బాత్రూమ్ వచ్చినప్పుడు, ఇక్కడ మనం ఎంట్రెన్స్ ఉన్నప్పుడు ఈ దీంట్లో ఎంతో బాగుంటుంది. కొందరు తెలియక ఏం చేస్తారంటే, ఇంత బాగున్న తర్వాత ఇక్కడి నుంచి ఇట్లా చేస్తారు తల్లి. తూర్పు ఆగ్నేయంలో కిచెన్ ఉంటుంది కదా, మరి ఆడవాళ్లకు చాలా బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది అని ఇక్కడ మోరి ఉంటుంది కదా, అందు గురించి అని. అంటే ఇక్కడ మంచి, ఈడ చెడు రెండు. అంటే ఈశాన్యం ఎంత మంచి చేస్తుందో ఆగ్నేయం అంతకన్నా 100 చెడు చేస్తుందమ్మా. అంటే మనకి కిచెన్ నుంచి దారి అనేది వెరీ గుడ్, ఉండకూడదమ్మా. ఉండొచ్చు, అది ఎప్పుడు ఉండొచ్చు. ఇక్కడ మనకు బాల్కనీ ఉన్నప్పుడు దక్షిణం వైపు, వెరీ గుడ్, వైపు బాల్కనీ వచ్చినప్పుడు ఇక్కడ ఉంటే మాత్రం ఎంత శుభము. దానికి తగ్గట్టుగా మరి ఇక్కడ ఉండాలి. ఇక్కడ అంటే ఉత్తరం గనక మనకు దర్వాజా లేకపోతే దక్షిణం ఉండడం చాలా తప్పు తల్లి. దక్షిణం పెట్టకపోయినా పర్లేదు, వెరీ గుడ్. ఉత్తరంలో ఉన్నప్పుడు మాత్రం పక్క దక్షిణంలో మనం దర్వాజా గానీ కిటికీ గానీ ఉంచాలి. దక్షిణం అవసరానికి పెట్టుకుంటే ఉత్తరం మాత్రం తప్పకుండా ఉండాలి. అప్పుడు ఆ గృహస్థుడు కావలసినంత సుఖ సంతోషాలతో విలజిల్లుతారమ్మా. ఇంకోటి గురువు గారు, నార్మల్ గా దర్వాజానే పెట్టాలా లేకపోతే కిటికీ పెట్టినా సరిపోతుందా? కొందరికి ప్లేస్ ఉండకుండా ఉంటుంది కదా. కొన్ని విషయాల్లో మనము ఆడ అవకాశం లేనప్పుడు కిటికీతోటి కూడా సవరించుకోవచ్చమ్మా. ఎందుకంటే గాలి వెలుతురు వస్తుంది, రెండు వస్తున్నాయి. అయితే మన నడకలు నడుస్తలేం.
ఓకే నడక నడిస్తే మాత్రం 100% ఉంటుంది. ఓకే అది ఉత్తరం 100% మనం దర్వాజ అయితే మాత్రం తప్ప కిటికీ ఇవ్వాలి. దక్షిణం వీలు లేనప్పుడు కిటికీ ఇవ్వచ్చు తల్లి. ఇది ఇది మనం తీసేసినాం. దీన్ని ఇక్కడ మళ్ళీ మనం మనకు ఈ దేవుని నీళ్ళు పెట్టుకోవచ్చు తల్లి. ఇదే లెవెల్లో మనకు కరెక్ట్ దేవుని నీళ్ళు పెట్టుకొని కూడా మనం ఎంతో మంచిగా గృహస్థునికి అభివృద్ధి అయ్యేటట్టుగా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఆగ్నేయంలో మనకి తూర్పుగా దర్వాజ ఉండొద్దు, కాకపోతే వంటగది పక్కన మనకి దక్షిణ భాగంలో చాలా మంచిదమ్మా ఇది దక్షిణ భాగం. ఇంకా రెండోది అయితే ఇప్పుడు దీంట్లో ఇది ఒక గృహస్థుడు అనుకున్నప్పుడు దీంట్లో ఇట్లా లైన్ తీసుకోవాల్సి వస్తుంది. మేము అంటే ఏంటంటే ఇది కంపాక్స్కు ఇట్లా 90 డిగ్రీకి ఇట్లా తీసుకున్న తర్వాత ఈడ సంపేసుకోవాలమ్మా. ఓకే ఈడ సంపేస్తున్నారు. బోర్ ఇక్కడ వేసుకోవాలి. ఈ యొక్క సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని దాటి యువతల పక్కకు ఒకటి, అవతల పక్కకు ఒకటి. అయితే ఇప్పుడు కొందరు తెలియక ఏం చేస్తున్నారు అంటే రెండు ఒక దిక్కేస్తారు. ఓకే సంపు బోరు. అయితే తూర్పుకు బోరు ఉన్నప్పుడు, తూర్పు అంటే సూర్యుని యొక్క దిశ కదా, అయితే సూర్యుడు ఎదిగినట్టుగా ఆ గృహస్థుడు అభివృద్ధి అయితే ఉంటాడు. ఒకటి తూర్పుకు ఉండాలి, ఇంకొకటి ఉత్తరం ఉండాలి. ఉత్తరాధిపతులు లక్ష్మీ కుబేరుడు అయితే తూర్పుకు ఇంద్రస్థానం. అందుకోసమని ఒకటి ఇక్కడ వేపియాలి, ఒకటి ఇప్పియాలి. ఎక్కడ అది ఇది ఇక్కడ మారినా సరే కానీ 2 దిశలకు మాత్రం ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఉంటే గృహస్థునికి ఎంతో మేలు చేస్తుంది. ఈ తూర్పు విషయాల్లో ఇది అయిపోయింది కదా, మనం ఇప్పుడు ఉత్తర భాగంది చూసుకుందాం. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం తల్లి.